నమస్తే అండి. నా పేరు సాంబశివరావు. కృష్ణా జిల్లా చలపల్లి మండలం రామానగరం గ్రామం. నేను ఈ ప్రకృతి వ్యవసాయంలో 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అయితే ఈ ప్రకృతి వ్యవసాయం నేను చేస్తాం కాకుండా నా పిల్లలు కూడా, నాకున్న ఇద్దరు కొడుకులకి ఒక 10 ఏళ్ళ నుంచి ఈ వ్యవసాయాన్ని నేర్పుతున్నానండి. ఈరోజు నా పెద్ద కొడుకు ఆదివారం సెలవు. ఈరోజు ఈ యొక్క ఏదైతే నా పొలం ఉందో దాంట్లో అతనే పాయలు తీయటం అనేది చేస్తున్నాడు అన్నమాట. అంటే నేను వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఈ వ్యవసాయం పనులు ఎక్కువ నేర్పా. ఈరోజు ఏంటంటే ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎలా పెంచాలి అనే ఒక చిన్న పాయింట్ అనమాట. ఎవరిని అడిగినా నేను కష్టపడ్డాను, నా పిల్లలు కష్టపడకూడదు, ఇదే పాఠం పాడతారనమాట. అయ్యో నువ్వు కష్టపడ్డావు, నువ్వు ఈ స్థాయికి వచ్చావు, మరి నీ బిడ్డలు కూడా కష్టపడితేనే కదా ఆ స్థాయికి వెళ్ళేది, కానీ కష్టపడకూడదు. కానీ ఈ ఎప్పుడైతే సుఖానికి అలవాటు పడి ఈ పిల్లలు అనేది అసలు కష్టం విలువ తెలియక పక్కదారులు పట్టేస్తున్నారు. నాకు తెలిసిన పిల్లలు చాలామంది, నా స్నేహితుల పిల్లలు కూడా పక్కదారులు పట్టి ఈ చెడు అలవాట్లకి దగ్గరయ్యి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల ముందు కూడా మాట వింటలే అన్నమాట. అలాగే పెద్దోళ్ళు ఒక సామెత చెప్పారు, గట్టి మీద ఆవు మేస్తుంది, దూడ చేలో మేస్తుందా. ఆవు గట్టి మీద మేసినప్పుడు దూడ కూడా గట్టి మీద మేస్తుంది. అలాగే ఎవరైతే తల్లిదండ్రులు తన బిడ్డల్ని దగ్గరుండి మీరు చేసే పనులు తోడుగా మీ పని నేర్పారో మీ బిడ్డలు కూడా మీకులా ప్రయోజకులు అవుతారు. కానీ ఇది ఎవరు పాటించరు. నా పిల్లలు కష్టపడకూడదు, ఇదే పాట అన్నమాట. కానీ చూడండి, నా కొడుకు పెద్ద కొడుకు హర్షవర్ధన్ ఇవాళ డిగ్రీ చదువుతున్నాడు. కానీ టాపర్ కాదు సార్, నార్మల్ ఏదో పాస్ మార్కులతో. కానీ నేను ఎప్పుడు కూడా ప్రెషర్ పెట్టను. నాన్న ఏదైనా కష్టపడితేనే వస్తుంది, నువ్వు కష్టపడి చదివితే నువ్వు ప్రయోజకుడు అవుతావు. అలాగే కష్టపడి చేస్తేనే వ్యవసాయంలో నీకు ఫలితాలు వస్తాయి. నువ్వు బతికించావా ఏది రాదు అనేది నేను ప్రేమతో నేర్పుకుంటూ ఈ యొక్క వ్యవసాయంలో ప్రతిదీ కూడా నాకు రాదన్నా సరే నేను దగ్గరుండి నేర్పుకుంటా ఉన్నాను. చేయనానా మనదే కదా, నేర్చుకోవాలి అని చెప్పేసి చేస్తానండి. ఈ పూట అతను ఈ యొక్క పాయలు తీయటం జరిగింది. దీని తర్వాత ఏంటంటే దీంట్లో ఆవాలు అనేది, అంటే రేపు మేము పచ్చడి పడతామండి, ఆవాలు వేయటం అనేది జరుగుతుంది. ఈ విధమైనది పిల్లలకి నేర్పాలండి. ప్రతి పని కూడా మనం నేర్పాలి దగ్గరుండి. అట్టించి చూడండి సార్, మా పెద్ద బాబు ఆవాలు చింపుతున్నారు. అలా చెప్పిన పని చేసే ప్రతి కొడుకులు తల్లిదండ్రులకి వెలకట్లేని ఆనందం అన్నమాట. అలా నా ఇద్దరు పిల్లలు కూడా ఈ పొలంలోనే నాకు సపోర్టు, నాకు సహకారం చేస్తారు. అలాగే ఇంటి దగ్గర కూరగాయలు కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, వరి కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా నేను ఒక 5 ఎకరాలు చేస్తానండి. ఈ 5 ఎకరాలు కూడా మా అమ్మగారు, నా భార్య, నా పిల్లలు 100% సపోర్ట్ అండి. ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోవాలని నా యొక్క మనవి.